ఇవి నేను ప్రియాంక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొదట పులివెందుల ఫలితం వెలువడే అవకాశం ఉంది. బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి ఓట్లు వేరు చేస్తున్నారు సిబ్బంది. 25 ఓట్లను ఒక కట్టగా కడుతున్నారు. ఇక మధ్యాహ్నం వరకు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొదట పులివెందుల ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఇక బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి ఓట్లు వేరు చేస్తున్నారు సిబ్బంది. 25 ఓట్లను ఒక కట్టగా కడుతున్నారు. మధ్యాహ్నం వరకు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొదట పులివెందుల ఫలితం వెలువడే అవకాశం ఉంది. బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి ఓట్లు వేరు చేస్తున్నారు సిబ్బంది. 25 ఓట్లను ఒక కట్టగా కడుతున్నారు. మధ్యాహ్నం వరకు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొదట పులివెందుల ఫలితం వెలువడే అవకాశం ఉంది. బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి ఓట్లు వేరు చేస్తున్నారు సిబ్బంది. 25 ఓట్లను ఒక కట్టగా కడుతున్నారు. మధ్యాహ్నం వరకు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కడప నుండి మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, థ్యాంక్ యూ ప్రియాంక. కడప జిల్లా జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు మరి కొద్దిసేపట్లోనే కూడా వెలువడనున్నాయని కూడా చెప్పవచ్చు. మరి ఉదయం 8 గంటల నుంచి కూడా ఎన్నికల ఫలితాలు ప్రకటించడానికి అధికారులను అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
8 నుంచి కూడా కౌంటింగ్ అధికారులు ప్రారంభించడం జరిగింది. మరి 8 గంటల నుంచి కూడా మొత్తము ఓట్లు అంటే టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, మొత్తం ఒంటిమిట కావచ్చు, పులివెందులు కావచ్చు, మొత్తం 11 మంది అభ్యర్థులు జెడ్పీటీసీ ఎన్నిక బరిలో ఉంటున్నారు. మొత్తముకు సంబంధించి 8 మందికి సంబంధించి ఏ వ్యక్తికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అని చెప్పేసి అంటే అవి ఏమైనా అంటే కొన్ని ఓట్లు ఏమైనా మొత్తము 11 మందికి సంబంధించి ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయని చెప్పి కౌంట్ చేసిన తర్వాత మొత్తం వాటన్నిటిని కూడా లెక్కించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటన్నిటి నుంచి కూడా కౌంట్ చేసిన తర్వాత మొత్తము ఈ యొక్క కౌంటింగ్ అన్ని చేయడానికి దాదాపు మధ్యాహ్నం 1 గంటకు కూడా ఫలితాలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ప్రధానంగా పులివెందుల నియోజకవర్గంలో సంబంధించి జెడ్పీటీసీకి ఉన్నటువంటి రూరల్ సంబంధించి తక్కువ ఓట్లు 10,600 చిల్లర ఓట్లు కాబట్టి పులివెందులకు సంబంధించి ఎన్నిక ఫలితాలు త్వరగా వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా మొదట ఆ యొక్క ఫలితాలు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే రాష్ట్రం అంతా కూడా పులివెందుల ఎన్నికల ఫలితాల పైన కూడా ఒక ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. ఈ యొక్క ఎన్నికల ఫలితాలలో ఇప్పటికే వైసీపీ ఎన్నికలకు ఏజెంట్లకు నిలబెట్టి కూర్చోబెట్టుకోవడం రీపోలింగ్ లో కూడా వాళ్ళు నిన్న జరిగినటువంటి 2 గ్రామాలలో కూడా బైకాట్ చేయడం ఇవన్నీ కూడా చూస్తే టీడీపీ ఆల్రెడీగా డిక్లరేషన్ అయినటువంటి స్థితిలో గెలిచినామనేటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నట్లు కూడా మొదటి నుంచి కూడా ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గత 30 సంవత్సరాల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆ యొక్క నియోజకవర్గం శాసిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఇప్పుడు ఆ యొక్క ఫలితాలు వచ్చిన తర్వాత మరి టీడీపీ పార్టీ మొట్టమొదటిగా అక్కడ జెడ్పీటీసీ బోని కొట్టుపోతుంది అనేటువంటి కూడా ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపట్లో అయితే ఇంకా ఒక క్లారిటీకి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రియాంక. రైట్ రాజు, థ్యాంక్ యూ. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చినుకు పడితే